అంతర్జాతీయ జర్మనీ టెక్నాలజీతో కూడిన సంతాన సాఫల్య వైద్య విధానాలను విశాఖకు పరిచయం చేసిన పద్మశ్రీ హాస్పిటల్స్ అత్యంత ప్రజాదరణ పొందుతున్నాయి. నూతన వైద్య విధానాలను, పరికరాలను స్థానికంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత డాక్టర్ సుధా పద్మశ్రీ గారికే దక్కుతుంది. మాతృత్వానికి నోచుకొని ఎందరికో తన వైద్యం ద్వారా సంతానాన్ని కలిగించి కూడా తాను చేస్తున్నది కేవలం వృత్తి ధర్మం అంటూ చెప్పడం ఆమె నిరాడంబరతకు సాక్ష్యం. విదేశీ పరిజ్ఞానాన్ని స్వదేశానికి తెచ్చి మాతృభూమికి సేవలందిస్తున్న డాక్టర్ సుధాను క్షత్రియ బేరి పలకరించింది. ఇంతటి విజయాలపై ఆమె వివరణను చూద్దాం రండి. వెల్కమ్ టు క్షత్రియ బేరి. పద్మశ్రీ హాస్పిటల్ అధినేత పద్మశ్రీ మేడం గారు ఈరోజు రిపబ్లిక్ డే రోజున మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. చాలామంది పేషెంట్లు బయట వెయిట్ చేయడం కూడా జరుగుతుంది. బేసికల్గా ఈ మెడికల్ క్యాంప్స్ మీరు ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు, ఎటువంటి పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారు, వాటిని ఏ విధంగా మీరు పరిష్కారం చేయడం జరుగుతుంది? ఈ పద్మశ్రీ హాస్పిటల్ తరపున మేము ఎవ్రీ ఇయర్ 2 సార్లు క్యాంప్ చేయడం జరుగుతుందండి. ఇవి మెగా క్యాంప్స్. ఒకటి January 26th రిపబ్లిక్ డే సందర్భంగా, ఇంకోటి August 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2 ఫ్రీ క్యాంప్స్ చేస్తామండి. దిస్ బేసిక్లీ ఇది పద్మశ్రీ హాస్పిటల్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్కి సంబంధించిన హాస్పిటల్. సో దీంట్లో ఇన్ఫర్టిలిటీ అన్నది మెయిన్ స్ట్రీమ్ మంది. ఇది మా నుండే ఐవీఎఫ్ సెంటర్ కానివ్వండి, లేకపోతే సంతాన సాఫల్య కేంద్రము, ఇండో జర్మన్ ఫర్టిలిటీ సెంటర్. సో ఈ హై టెక్నాలజీ, వెరీ ఎక్సలెంట్ టెక్నాలజీతో మేము ఇక్కడ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ రోజు జరిగే క్యాంపు ముఖ్య ఇది ఏంటంటే, మెయిన్ థింగ్ ఇది ఐవీఎఫ్ రిలేటెడ్, అంటే సంతానం లేని కపుల్స్కి ఈరోజు ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ స్కానింగ్, ఫ్రీ మొత్తం వాళ్ళకి ఏమేమి కావాలో సంబంధించినవన్నీ కూడా ఈరోజు ఫ్రీగా చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ Jan 26th ఈ ప్రోగ్రామ్ అన్నది రొటీన్గా చేస్తూ ఉంటాం. అండ్ ఆల్రెడీ మాకు మోర్ దెన్ 55 ఎంతమందో పేషెంట్స్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్నారు ఇప్పటికీ. సో వీ డోంట్ నో ఇంకా ఎంతమంది ఎక్స్ట్రా వస్తారో కూడా మనం ఇంకా చెప్పలేం. జనరల్గా ఎవ్రీ ఇయర్ అరౌండ్ 100 దాకా క్రాస్ అవుతూ ఉంటారు. మేడం, ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్స్ వస్తుంటారు కదా, బేసికల్గా ఈ ఇన్ఫెర్టిలిటీ అనేది ఏ వయసు వారికి ఎక్కువగా వస్తూ ఉంటుంది? ఒకవేళ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన వరకు కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి మీరు ఎటువంటి సూచనలు, సలహాలు, వైద్యం మీరు అందజేస్తున్నారు? పూర్వకాలంలో అందరూ అనుకునేవారు పెద్ద వయసులో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సంతానం లేని సమస్య వస్తుంది అని అనుకునేవారు. బట్ రాను రాను డెమోగ్రఫిక్ ప్యాటర్న్స్ మారుతూ ఉన్నాయి. ఈ ప్రస్తుతానికి ఈవెన్ 21-22 year old గర్ల్స్ నా దగ్గరికి వచ్చారు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ తోటి. దట్ మీన్స్ పిల్లలు సంతానం లేమితో వాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వలన వాళ్ళు నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు. వాళ్ళని చూసి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అవి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్స్. సో ఏ వయసు కూడా ఈ వయసులో పుట్టరు, ఈ వయసులో పుడతారు, ఈ వయసు ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఈ ప్రాబ్లం అని ఉండదు. సో 21 years నుంచి ఎప్పుడైనా కూడా ఎనీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెళ్ళై మోర్ దెన్ 1 year కలిసి కాపురం చేసి వాళ్ళకి పిల్లలు లేకపోతే వాళ్ళు ఒకసారి వాళ్ళ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఇన్వెస్టిగేట్ చేయించుకోవాలి, అసలు ఎందుకు వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అన్నది. సో ఏ వయసు, ఈ స్పెసిఫిక్ వయసు, ఈ వయసులో వీళ్ళకి ఈ ప్రాబ్లం రాదు అన్నది ఉండదు. ఏ వయసులో అన్నా కూడా ప్రాబ్లం రావచ్చు ఇన్ ద మెయిన్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. జనరల్గా 18 yearsకి పెళ్ళి అవుతుంది అనుకోండి, 40 years లోపు వాళ్ళ ఆ పిల్లలు కలిగే కెపాసిటీ నార్మల్గా ఉంటుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ ఎగ్జాంపుల్. సో ఈ ఏజ్లో కానీ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మిమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది ఒక 4 years వరకు 5 years వరకు ప్లానింగ్ చేసుకుంటారు పిల్లలు కనకూడదని చెప్పేసి. కానీ వాటిలో ఈ పిల్స్ వాడటం లేకపోతే ఇతరత్ర మిగతా వాడటం జరగటం వల్ల ఆఫ్టర్ 5 years తర్వాత వాళ్ళు కావాలనుకున్నప్పుడు కూడా పిల్లలు పుట్టకపోవడం, అప్పుడు వాళ్ళు ఆవేదన చెందడం, ఇలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. అసలు ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎంతవరకు మనం చేయొచ్చు? ఎక్కువ కాలం చేయడం వల్ల ఇలాంటి పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య వస్తుంది. మీరు అడిగిన క్వశ్చన్ చాలా మంచిది. అండ్ దీనివల్ల ఈ చాలా మందికి యూస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రశ్న. జనరల్గా ఐడియల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ప్రీవియస్లీ మనం ఎప్పుడు చూసేవాళ్ళం, 22 yearsకి పెళ్ళి అవడం, తర్వాత వాళ్ళకి బై 25 years ఒక చైల్డ్ పుట్టడం, 28 yearsకి ఇంకొక చైల్డ్ పుట్టడం, బై 30 years దే టు కంప్లీట్ ద ఫ్యామిలీ. బట్ ఈరోజు ఉమెన్ ఆర్ మోర్ కెరియర్ ఓరియంటెడ్. లేట్ ఆన్సెట్ ఆఫ్ మ్యారేజ్ 30 years తర్వాత పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఒక 3 years కాంట్రాసెప్టివ్స్ అంటున్నారు. బై ద టైం వాళ్ళ దగ్గర ఉన్న ఓవేరియన్ రిజర్వ్ తగ్గుతుంది. సో అందుకనే వీళ్ళు ప్రాబ్లమ్స్ గురవుతున్నారు. సో
ఫస్ట్ మన ఏజ్ని బట్టి మనం మన ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ యంగ్ వయసులో పెళ్ళైంది అనుకోండి, 21, 22 ఇయర్స్కో 24 ఇయర్స్, యూ కెన్ స్పేస్ 3 ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు. దెన్ యూ కెన్ ప్లాన్ యూర్ చైల్డ్. బికాస్ పెళ్ళైన వెంటనే పిల్లలకి అన్నం కూడా అసలు మంచిది కాదు. బేసిక్గా మీరు మీ హస్బెండ్ ఫస్ట్ ఒక అవగాహన రావాలి. యూ మస్ట్ అండర్స్టాండ్ ఈచ్ అదర్. అప్పుడు ఫ్యామిలీ ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఒక 3 ఇయర్స్ కాంట్రసెప్టివ్స్ వాడచ్చు. బట్ సపోజ్ మీకు పెళ్ళి 30 ఇయర్స్కి అయినా కూడా 30, 31కి అలా, అప్పుడు ఇంకా 3 ఇయర్స్ మీరు వెయిట్ చేస్తే 35 ఇయర్స్ మీకు అసలు ఓవరీలో అసలు ఎగ్స్ ఎంతవరకు ఉన్నాయి, వాటి క్వాలిటీ ఎలా ఉంది, ఏదైనా ప్రాబ్లమ్స్, ఆ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో అన్యూప్లాయిడీస్ ఉంటాయి. సో అప్పుడు అసలు వెయిట్ చేయకూడదు. ఇఫ్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ లేటర్ ఏజ్, ఇమీడియట్గా పిల్లలు ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ యూఆర్ యంగ్, మేబీ యూ కెన్ వెయిట్ ఫర్ 3 ఇయర్స్ లైక్ దట్. అండ్ స్పేసింగ్ ఉండాలి. దీస్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ మోస్ట్లీ హెల్ప్ ఫర్ స్పేసింగ్ చిల్డ్రన్. చూడండి, వెంటనే కనేసారు అనుకోండి, మదర్ తన హెల్త్ తను రికవర్ చేసుకోకుండా ఆల్రెడీ ఇంకో చైల్డ్ కంటే బేబీ హెల్త్ సరిగ్గా చూసుకోలేదు, తను కాపాడుకోలేదు. సో స్పెషలీ ఫస్ట్ చైల్డ్ పుట్టినాక సెకండ్ చైల్డ్కి ఇంకొక మినిమం ఒక 3 to 4 ఇయర్స్ గ్యాప్ ఉంచి ప్లాన్ చేసుకోండి. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ వలన ఇన్ఫర్టిలిటీ రావడం అన్నది మటుకు జరగదు. ఒక్కొక్కసారి ఎమనోరియాలోకి వెళ్తారు, అంటే ప్రివియస్ సరిగ్గా రాకపోవడం అవుతుంది. బట్ దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన మళ్ళీ అది నార్మల్కి వచ్చేస్తుంది. చాలామంది పేషెంట్లు ఈ పిల్లలు పుట్టకపోయిన పరిస్థితి వచ్చినప్పుడు బేసిక్గా ఓన్ ట్రీట్మెంట్ మొదలు పెడతారు. వాళ్ళే మెడికల్ షాప్స్కి వెళ్ళి మందులు వాడటం, ఆ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఏదో చెప్తే దాన్ని పాటించడం, భూత వైద్యులు, నాటు వైద్యులు వీళ్ళని ఆశ్రయించడం, ఇలా చేసేవాడికి ఉన్న కాలపరిమితి కూడా ముగిసిపోతుంది. అప్పుడు ఇంకా జటిలం అవుతుంది సమస్య. ఇటువంటి వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అసలు దీని గురించి మీరు కొద్దిగా వివరిస్తారు. ఇప్పుడు పిల్లలు కావాలి అనుకుంటే ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ మెడికల్ షాప్స్లో వెళ్ళే వాళ్ళనికంటే నాకు కొంత మూఢనమ్మకాల వలన వాళ్ళ ఆరోగ్యం దెబ్బతిన్నని చాలామంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి వచ్చింది 8 ఇయర్స్ తర్వాత వరకు రాలేదు. అప్పటికి తన ఏజ్ చాలా పెద్దదైంది. అప్పుడు మేము అడిగాం, ఎందుకమ్మా మీరు ఇంతకాలం 8 ఇయర్స్ ఏం చేశారంటే ఏం చెప్పింది, మా అమ్మమ్మ గారికి 8 ఇయర్స్ తర్వాత పుట్టారు, మా అమ్మగారికి 8 ఇయర్స్ తర్వాత పుట్టారు, నాకు కూడా అలాగే 8 ఇయర్స్ తర్వాత పుడతారేమో. మేబీ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏదైనా డిఫరెంట్ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఈ పాప ప్రాబ్లం ఏంటంటే హస్బెండ్కి అసలు 7-0 కౌంట్. 8 ఇయర్స్ కాదు 20 ఇయర్స్ ఉన్నా కూడా స్పాంటేనియస్గా కన్సెప్షన్ రాదు. అటువంటి వాళ్ళల్లో మటుకు ఇమీడియట్గా వాళ్ళలో చాలా తక్కువ కౌంట్ ఉండేటప్పుడు టైం వేస్ట్ చేయకుండా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే దే వుడ్ హావ్ కన్సీవ్డ్, ఆ పాటికల్లా కన్సెప్షన్ అయింది. సో ఏదైనా కూడా మీకు పిల్లలు కావాలంటే మీ ఓన్ వైద్యం మటుకు చేసుకోకండి. ఒక గైనకాలజిస్ట్, ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయించుకుని ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లం తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా ట్రీట్మెంట్లో నిరుత్సాహపడడానికి లేదండి. ఓన్లీ థింగ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ మీకు ఫలితాలు మీరు మీకోసం ఖర్చు పెట్టినాక మీ ఫలితాలు ఒకవేళ పాజిటివ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, దానికి అసలు ఇంకా వెల కట్టలేం. అంత ఒక లైఫ్లో ఒక చైల్డ్ బేర్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ. సారోగెన్సీ, అద్దె గర్భం, దీని గురించి సొసైటీలో చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు సారోగెన్సీ, అద్దె గర్భం అంటే ఏంటండి? దీనివల్ల ఏమైనా ఫలితాలు ఉన్నాయా? సరోగసీ అంటే ఒక అద్దె గర్భం తీసుకోవడం. ఓకే, బేసిక్గా ఒక వేరే మనిషి తన గర్భాన్ని ఒక అద్దెకి ఇస్తుంది 9 నెలలకి. దీనివల్ల నా అపోహలు ఉండడం వేస్ట్ అండి. కారణం ఏంటంటే ఓకే, కొంతమంది ఏదో కమర్షియల్ రెండు రకాలు ఉంటాయి. ప్రతిదానికి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సరోగేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి, లేకపోతే ఫస్ట్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తన గర్భసంచి నిండా కాయలు ఉన్నాయి, లేకపోతే తనకి ఇంకా గర్భసంచే లేదు బట్ ఎగ్స్ ఉన్నాయి, లేకపోతే తనకి ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గర్భసంచిలో పొర ఏదైనా ఉంది, ఇది ఇంకా ప్రెగ్నెన్సీ కన్సీవ్ కావట్లేదు, ఎండోమెట్రియం అసలు తలసరి రావట్లేదు, టీబీ వచ్చి మొత్తం అంత అతుక్కుపోయింది. అటువంటి అమ్మాయికి ఎవరో అద్దె గర్భంలో తన బేబీని పెంచుకొని తల్లి అయ్యే మాతృత్వం వల్ల వచ్చే సంతోషం పొందగలదు. ఓకే, షీ కెన్ బికమ్ అ మదర్. ఏమైతే ఆ 9 months ఎవరో మోసపెట్టి తన బేబీని తనకి ఇస్తారు, తన ఓన్ జెనెటిక్ మెటీరియల్, తన ఎగ్స్ తోటి, తన హస్బెండ్ స్పర్మ్ తోటి తన బేబీ తను మోయలేకపోతుంది. సో తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, తన ఒక మదర్హుడ్కి మనం హెల్ప్ చేస్తున్నాం. సరగేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఈ సరగేట్స్ ఎలా ఉంటాయి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆ కమర్షియల్ సరగేట్స్ అండి. దట్ నౌ ఇప్పుడు ఇట్స్ గోయింగ్ టు బి బ్యాన్, ఇంకా లా రాలేదు బట్ ఇట్స్ గోయింగ్ టు కమ్ సూన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఫర్ హ్యూజ్ సమ్ వాళ్ళు ఒప్పుకుంటారు. 9 months ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేస్తారు. ఎందుకు? కమర్షియల్ బెనిఫిట్స్. ఐ హ్యావ్ హ్యాడ్ సరోగేట్స్. కొంతమంది వచ్చి, మేడం మా పిల్లలు చదువులు, మా పిల్ల పెళ్లి చేసుకోవాలి, మా ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలని చెప్పి వాళ్ళు ఇది చేసి ఆ హ్యూజ్ అమౌంట్ తీసి వాళ్ళు ఏదో దానికి ఉపయోగించుకుంటారు. సో దిస్ ఇస్ ఇది బెనిఫిషియల్ టు ద సరగేట్ అండ్ బెనిఫిషియల్ టు ద పేషెంట్. బట్ దీనివల్ల
ప్రాపర్ టెక్నిక్లో కానీ చేయకపోవడం వలన కొన్ని డెఫినెట్గా ప్రాబ్లమ్స్, ప్రతిదానికి కూడా ఏదైనా చాలామంది మిస్యూజ్ చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. నిజంగా ఎంతమంది పిల్లలు పుట్టరు అనుకున్న స్త్రీలకి సరోగసీ ద్వారా ఎంతమంది మదర్స్ అయ్యారు, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. సో దిస్ ఇస్ థింగ్. అండ్ సరోగేట్స్ కూడా ఎంతమంది వాళ్ళు ఇలా మోయడం వలన వాళ్ళ ఫ్యామిలీస్ని కొంచెం హెల్ప్ చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడిన వాళ్ళు ఉన్నారు. ప్రతి దాంట్లోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం మంచి తీసుకుని మనకు ఒక ప్రాపర్గా చేస్తే డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ యూ. నెగిటివ్ తీసుకుంటే మనం ఏం చెప్పలేము కానీ, బట్ దిస్ ఇస్ ద రైట్ వే. అండ్ నాకేమో సరోగసీ డన్ ఇన్ అన్ ఎథికల్ మేనర్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ మెథడ్. ఇప్పుడు లా వచ్చి ఐసీఎంఆర్ నా ఇప్పుడు పార్లమెంట్లో లా పాస్ చేస్తున్నారు. వన్స్ ఇట్ ఈస్ పాస్డ్ నోబడీ విల్ డూ ఇట్. అప్పటి వరకు అయితే ఇంకా లా అయితే సరోగసీ లా అయితే పాస్ చేయలేదు. సంతాన సాఫల్య కేంద్రాలు వీటి దగ్గరికి వెళ్తే కాస్ట్లీ ట్రీట్మెంట్ అని చెప్పి ఒక అపోహ ప్రజల్లో నెలకొని ఉంది. కానీ చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో కూడా అందించే పరిస్థితులు ఈరోజు నెలకొని ఉన్నాయి. మా ఛానల్ ద్వారా ఈ అపోహను మీరు పోగొడితే బాగుంటుంది. మనం టైలర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ప్రతి టైలర్ ఒకే సైజుతో బట్టలు కుట్టడు కదా మనందరికీ. ఎవరి అవసరాలు బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ ఒక కపుల్ మన దగ్గరకు వచ్చారనుకోండి, కొత్తగా పెళ్ళయ్య, దే డోంట్ నో హౌ టు కన్సీవ్. వాళ్ళకి జస్ట్ కౌన్సిలింగ్ మాట ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చేస్తే మీకు కన్సీవ్ అయ్యి అని చెప్పి, కన్సీవ్ అయిన వాళ్ళు బోల్డ్ ఉన్నారు అంటే అక్కడ జీరో ఖర్చు మెడిసిన్స్కి. ఓకే, సపోజ్ పేషెంట్కి ఇంకొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇన్వెస్టిగేట్ చేయాలి. చూడ్డానికి మనుషులందరూ నార్మల్గానే ఉంటారు, బట్ సపోజ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మన హార్మోన్స్ ద్వారా తెలుస్తుంది, లేకపోతే సెమెన్ కౌంట్ చేయడం వల్ల తెలుస్తుంది. ఇలాగ బోల్డ్ రకాలు ఇన్వెస్టిగేట్ చేస్తే కానీ మనకు అసలు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందని చెప్పలేము. ప్రాబ్లం చిన్నదనుకోండి సింపుల్ ట్రీట్మెంట్ తోటి అయిపోతుంది. ప్రాబ్లం పెద్దదనుకోండి ఖచ్చితంగా కాస్ట్లీ ట్రీట్మెంట్ పడుతుంది. అండ్ ట్రీట్మెంట్ కాస్ట్లీయా కాదా అన్నది కాదు అక్కడ క్వశ్చన్. డెఫినెట్గా కొంచెం ఎక్స్పెన్సివ్ ఐవీఎఫ్, ఎందుకంటే మీడియా అంతా చాలా ఎక్స్పెన్సివ్, ఇంక్యుబేటర్స్ మేనేజ్మెంట్ ఎక్స్పెన్సివ్, ఆ వచ్చే డిస్పోజబుల్స్ కూడా ఎక్స్పెన్సివ్. సో దానివల్లనే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అవుతుంది తప్ప నాట్ దట్ సంబడీ ఈస్ టేకింగ్ అవే యువర్ మనీ. దశాబ్ద కాలం క్రితం వరకు చూస్తే విశాఖపట్నంలో ఈ సంతాన సాఫల్య కేంద్రం టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయ్యి లేదు. అప్పుడు హైదరాబాదు, ముంబై ఇలాంటి పరిసర ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. కానీ ఈరోజు విశాఖపట్నం చాలా డెవలప్ అవుతుంది. సంతాన సాఫల్య కేంద్రాలు కూడా మీ ఆధ్వర్యంలో మీరు చూసుకున్నా కూడా లేటెస్ట్ డెవలప్మెంట్తో ఇది నిర్మించడం జరిగింది. సో విశాఖపట్నం ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ వైద్యం అందుతుందని మనం భావించవచ్చా? డెఫినెట్గానండి. సీ నౌ మెడిసిన్ ఈజ్ ఆల్వేస్ గ్రోయింగ్. లాస్ట్ ఇయర్ ఉన్నవి ఈ ఇయర్ అది ఓల్డ్ అయిపోతుంది. మేము ఎవ్రీ ఇయర్ 2-3 కాన్ఫరెన్సెస్కి వెళ్ళి వీ విల్ అప్డేట్ ఆ నాలెడ్జ్. మేము ఎలాగ అప్డేట్ చేసుకుంటున్నాము, టెక్నాలజీ ఈజ్ ఆల్సో అప్డేటింగ్ ఇట్ సెల్ఫ్. ప్రాపర్గా ఉందా వైజాగ్లో అంటే ఎస్, టు అ లార్జ్ ఎక్స్టెంట్ పర్ఫెక్ట్. ఇప్పుడు మా సెంటర్ ఉందనుకోండి, ఇది ఇండో జర్మన్ టెక్నాలజీలో విత్ ఆల్ ద లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పెట్టుకున్నాం. ఓకే, బట్ ఎవ్రీ ఇయర్ మేము అప్డేట్ చేసుకుంటుంటాం. బికాస్ వాట్ వాస్ లాస్ట్ ఇయర్ ఇస్ ఓల్డ్. ఈ ఇయర్ లేటెస్ట్ వచ్చేస్తాయి. మెడిసిన్ ఇస్ వెరీ ఫాస్ట్లీ చేంజింగ్. సో వీఆర్ ఆల్వేస్ అప్డేటింగ్ అవర్ సెల్ఫ్ అండ్ స్టిల్ వీ హ్యావ్ టు అప్డేట్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు ఎరా వచ్చేసింది, ఎండోమెట్రియల్ రిసెప్టివ్ యాసిడ్, విచ్ ఇస్ నాట్ యెట్ డన్ హియర్. మన ఇండియాలో ఇంకా చేయట్లేదు. దుబాయ్ పంపిస్తున్నారు శాంపుల్స్. దేర్ సర్టన్ టెక్నిక్స్ ఇంకా ఇండియాలోనే రాలేదు. అండ్ దెన్ దేర్ ఎంబ్రియోస్కోప్స్ అవన్నీ వచ్చి దే వెరీ ఎక్స్పెన్సివ్. ఆల్మోస్ట్ 80 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతాయి. హౌ మెనీ సెంటర్స్ కెన్ రియలీ అఫోర్డ్? దానివల్ల అడ్వాంటేజెస్ కొంచెం ఉంటుంది, బట్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒకవేళ ఎంబ్రియోస్కోప్లో చేయాలంటే మీకు ఎక్స్ట్రా 2 lakhs అవుతుంది పర్ పేషెంట్. హౌ మెనీ పేషెంట్స్ కెన్ అఫోర్డ్? ఇవన్నీ కూడా చూసి, బట్ ఆన్ ద టాప్ వైజాగ్ ఈస్ షోన్ అ వాస్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద టెక్నాలజీ అండి. బట్ స్టిల్ మేము ఇంకా కూడా వీ హ్యావ్ టు డూ యాడెడ్, వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇంకా లేటెస్ట్వి తెచ్చుకోవాల్సింది. పద్మశ్రీ హాస్పిటల్ ఇండో జర్మన్ టెక్నాలజీతో ఉందని చెప్పారు. అసలు మన దగ్గర ఎటువంటి ల్యాబ్స్ ఉన్నాయి, ఎటువంటి ఆధునిక టెక్నాలజీ ఉంది, ఒక సంక్షిప్తంగా మన వ్యూవర్స్కి వివరిస్తారా? బేసిక్గా ఇండో జర్మన్ టెక్నాలజీ అంటే, ఐ హ్యావ్ బీన్ టు జర్మనీ. నన్ను తీసుకుని వెళ్ళి అక్కడ జర్మనీలో బాగా ఈ టెక్నాలజీ ప్రోటోకాల్స్ అన్నింటిలో కూడా ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. వచ్చినాక ఈ సెంటర్ స్టార్ట్ చేస్తాం. బేసిక్గా మా ఎంబ్రియాలజీ టీమ్ అంతా కూడా, మా హెడ్, ద ఎంబ్రియాలజీ హెడ్ ఇస్ డాక్టర్ స్నీడర్, హీఈస్ ఎ జర్మన్. ఆయన మన ఎంబ్రియాలజీ అంతా కూడా స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ దాటి కొంచెం బయటకు కూడా వెళ్ళడానికి అంత పర్ఫెక్ట్ ప్రోటోకాల్స్. నెక్స్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా ద లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటుంది పైన ఎంబ్రియాలజీ ల్యాబ్లో.
మీకు కావాలంటే చూడొచ్చు. ఇట్స్ ద లేటెస్ట్ టెక్నిక్స్ దేర్, లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇస్ దేర్. దెన్ ఫిల్టర్స్ కానివ్వండి, క్వాలిటీ మేనేజ్మెంట్ కానీ అదంతా కూడా ఒక స్ట్రిక్ట్ పద్ధతి ప్రకారం జరుగుతుంది. అండ్ ICSM machines, they are one of the best in the world. Those type of machines are there. And automatic ఏంటంటే మన రిజల్ట్స్ బాగుంటాయి. సపోజ్ ద రిజల్ట్ డ్రాప్స్ బిలో ద నేషనల్ మాకు ఉన్న యావరేజ్ రిజల్ట్స్ కంటే పడింది అనుకోండి, వెంటనే దెర్ ఇస్ అన్ audit we will correct ourselves and we will improve our results. That's how we are going through this entire period, and definitely we are doing good. మీరు ఈ వైద్య రంగంలో చాలా కాలం బట్టి ఉన్నారు. మీరు మర్చిపోలేనటువంటి మధురమైన సంఘటన ఏదైనా ఉందా? ఓకే, నాకు ఒక 47-year-old లేడీ వచ్చారు నా దగ్గరికి. జస్ట్ అడిగారు, మేడం నాకు ఒక చైల్డ్ కావాలి, చాలా వీ డిడ్ ఇట్ అండ్ షీ సక్సెస్ఫుల్. షీ హ్యాస్ అ డాటర్, ఇప్పుడు ఒక పెద్ద పాప కూడా పుట్టేసింది, ఆల్మోస్ట్ 4 years పాప. దోస్ ఆర్ ద థింగ్స్. అండ్ దెన్ ఇంకోటి ఏంటంటే, వన్ మోర్ లేడీ, షీ జస్ట్ హ్యాడ్ ఒకే ఒక ఎగ్ వచ్చింది. అసలు ఎగ్స్ లేవు, ఒకే ఒక ఎగ్ అసలు సింగిల్ ఎంబ్రియో షీ బికేమ్ పాజిటివ్. దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్ అనిపించింది. ఒక ఎగ్ తోటి ప్రెగ్నెన్సీ జనరల్గా అట్లీస్ట్ ఒక 10 to 12 eggs వస్తే ప్రెగ్నెన్సీ రేట్స్ బాగుంటాయి, బట్ సింగిల్ ఎగ్ తోటి షీ బికేమ్ ప్రెగ్నెంట్ అండ్ దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. సో మెనీ ఇన్స్టెన్సెస్ పీపుల్ ఇంకెక్కడ పుట్టరు అనుకుని కొంతమంది పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు. దెన్ మళ్ళీ దే విల్ గో టు అదర్ సెంటర్స్. మళ్ళీ వెన్ దే కమ్ బ్యాక్ టు అస్ అండ్ దే టెల్ అస్, లేదు మీరే బెస్ట్ అన్నప్పుడు రియలీ దట్ ఈస్ సంథింగ్ నైస్. వాళ్ళు మిగతా సెంటర్స్కి వెళ్ళి, లేదు మేడం వీ ఫౌండ్ దట్ యువర్ సెంటర్ ఇస్ ద బెస్ట్ అన్నప్పుడు, దెన్ ఇట్స్ డెఫినెట్లీ హ్యాపీ. ప్రతి మగవారి విజయం వెనకాల ఒక స్త్రీ ఉంటుందని చెప్పి అంటారు. మరి మీ విజయం వెనకాల ఎవరు ఉన్నారు? నా గురువులండి, నాకు పాఠాలు నేర్పించిన గురువు, ద టీచర్స్ హూ టాట్ మీ. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇస్ కింగ్ జార్జ్ హాస్పిటల్. నేను ఇక్కడ MBBS ఇక్కడే, MD ఇక్కడే, దెన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఇక్కడ 5 years జాబ్ చేసినాక జర్మనీ వెళ్ళి టెక్నాలజీ నేర్చుకున్నాను, హైదరాబాద్ వెళ్ళి ల్యాప్రోస్కోపీ చేశాను. ప్రతి పార్ట్ ఆఫ్ మై లైఫ్ మై టీచర్స్ ఆర్ మై బ్యాక్ బోన్. కరెక్ట్ పద్ధతిలో నాకు నేర్పించారు నాకు పని చేయడం అంతా. ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో వాళ్ళు ఎలా చేస్తే మంచిది, ఎలా చేస్తే రిజల్ట్స్ వస్తాయి, ఏ విధంగా నేర్చుకుంటే పర్ఫెక్ట్ అవుతాం, పర్ఫెక్షన్కి ఎలా చేయాలి అన్నది వాళ్ళు ఎప్పుడూ నాకు ప్రోత్సహించి నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను ఈరోజు ఇలా. దట్ ఈస్ ద ట్రూత్. చదువు విషయం, ప్రొఫెషన్ విషయంలో మటుకు మై టీచర్స్ ఆర్ మై బెస్ట్ గురుస్. మీ రూమ్లోకి ఎంటర్ అవ్వక ముందు లింగ నిర్ధారణ పరీక్షలు చేయబడిన ఒక బోర్డు పెట్టుబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? ఈ రోజుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే, ఫ్రాంక్గా చెప్తున్నాను. ఐఎమ్ అ గర్ల్, నాకు 2 daughters. ఇట్స్ నాట్ లైక్ దట్. చాలామంది వచ్చి ఇప్పుడు PCPNDT యాక్ట్ అని వచ్చింది, అంటే అల్ట్రాసౌండ్స్ చేసి గర్ల్ బేబీని నిర్ధారణ చేసి దే ఆర్ అబార్టింగ్. సో అది ఇక్కడ అసలు పేషెంట్స్ అసలు అడగకూడదు. సో దే మస్ట్ హ్యావ్ అ క్లియర్ ఐడియా బిఫోర్ టాకింగ్ దట్ ఇట్ కెనాట్ బి డన్ హియర్. అది దట్స్ ద మోటో ఆఫ్ పుట్టింగ్ దట్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఎవ్రీ అల్ట్రాసౌండ్ చేసిన ప్రతి రూమ్ ఎదురుగుండా అదొక పెద్ద బోర్డు ఉంటుంది, అండ్ దట్ ఈస్ అ నార్మ్, మన DMHO పెట్టిన నార్మ్ అది. మా పత్రిక ద్వారా కానీ మా ఛానల్ ద్వారా కానీ మీరు ఈ పిల్లల విషయంలో కానీ ఈ సంతాన సాఫల్య విషయంలో కానీ మీరు ఇచ్చే అమూల్యమైన సలహాలు, సూచనలు. ప్రతి కపుల్ పెళ్లి చేసుకున్న తర్వాత టు హ్యావ్ దట్ కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్, పిల్లలు కావాలనుకుంటారు. కొంతమందికి ఇమీడియట్గా కలుగుతుంది ఇఫ్ దే ఆర్ లక్కీ, కొంతమందికి కొంచెం టైం పట్టచ్చు. అంతేగాని అయ్యో పిల్లలు పుట్టలేదని చెప్పి మీలో మీరు మిస్అండర్స్టాండింగ్స్ చేసుకుని డిప్రెషన్ గురవ్వాల్సిన నెసెసిటీ అస్సలు లేదు. మెడికల్ టెక్నాలజీ ఈజ్ అడ్వాన్సింగ్ వెరీ ఫాస్ట్. వాట్ ఇట్ వాస్ 5 years బ్యాక్ అంటే ఇప్పుడు చాలా లేటెస్ట్ ఉన్నాయి మన దగ్గర. సో మీరు అసలు నిరుత్సాహపడకూడదు. పిల్లలు అన్నది చాలా ముఖ్యం. డెఫినెట్లీ వీ విల్ ట్రై అవర్ బెస్ట్, కమ్ టు ద బెస్ట్ IVF సెంటర్స్ విత్ ద టెక్నాలజీ ఈజ్ గుడ్. మేము విల్ ట్రై అవర్ బెస్ట్ గివ్ యూ అ చైల్డ్. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ వీ కెనాట్ గివ్ అ గ్యారంటీ, 100% గ్యారంటీ అన్న వర్డే లేదు మా దగ్గర, బట్ ద బెస్ట్ పాసిబుల్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. వర్స్ట్ కమ్ వర్స్ట్, ఇఫ్ యూ డోంట్ గెట్ అ చైల్డ్ యూ ఆల్వేస్ హ్యావ్ అ బేబీ టు అడాప్ట్. అంతేగాని నిరుత్సాహపడిపోయి మీ ఆరోగ్యం దెబ్బతినేసి మీలో మీరు మిస్అండర్స్టాండింగ్స్ గురవడం మటుకు అసలు మంచిది కాదు. డెఫినెట్గా దెర్స్ ఆల్వేస్ హోప్తో బతకడం వల్లనే మీకు ఖచ్చితంగా యుల్ బీ హ్యాపీ. మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉండి కూడా అడగగానే మాకు ఈ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీకు మా క్షత్రియ పేరు తరఫున, ఛానల్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నమస్తే మేడం. థ్యాంక్ యూ.